పూలతో అలంకరించబడిన ఒక వివాహ కార్ అకస్మాత్తుగా వంతెనను ఢీకొని లోతైన సరస్సులో పడిపోయి వేగంగా మునిగిపోతోంది. వరుడు ఎంతో కష్టమొచ్చేసి కారు తలుపు తెరిచి ఈదుతూ నీటిలోంచి బయటికొచ్చాడు. కాని వధువు మాత్రం కారులోనే చిక్కుకుపోయింది. నీరు చాలా వేగంగా కారులోకి నిండుతోంది. భయంతో వధువు కారద్దంపై బలంగా చేతులతో కొట్టింది. కాని కార్ సెంట్రల్ లాక్ అయిపోయింది. చివరిసారిగా సహాయం కోరుతూ ఆమె చేయి పైకెత్తింది. ఆ తరువాత ఆమె చేతులు కాళ్ళు నిశ్చలంగా మారిపోయాయి. వరుడు ఒడ్డున నిలబడి అరుస్తున్నాడు. కాని అన్నీ ముగిసిపోయినట్లే అనిపించింది. అప్పుడే సమీపంలోని ఒక కన్స్ట్రక్షన్ సైట్లో క్రేన్ ఆపరేటర్గా పనిచేస్తున్న సోనియా ఇవన్నీ చూసింది. ఆమె వెంటనే తన క్రేన్ను తిప్పి క్రేన్కు ఉన్న భారీ హుక్కును మునిగిపోతున్న ఆ కార్ దగ్గరకు తీసుకువచ్చింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా సోనియా క్రేన్కు వేలాడుతున్న కేబుల్ సహాయంతో ఆ చల్లని నీటిలోకి దూకింది. మునిగిపోతున్న కార్ కింద హుక్కును ఇరికించి ఆమె స్వయంగా కార్ అద్దాన్ని పగలగొట్టి అపస్మారక స్థితిలో ఉన్న వధువును బయటకు తీసింది. క్రేన్ వాళ్ళిద్దర్నీ పైకి లాగుతున్న సమయంలో కార్ నుంచి హుక్ జారిపోయింది. అయినా సోనియా ఆ అపస్మారక వధువును వదల్లేదు. ఆమెను తన చేతుల్లో గట్టిగా పట్టుకుంది. చివరకు వాళ్ళిద్దరూ సురక్షితంగా ఒడ్డుకు చేరేవరకు.